ఆ పార్టీ శాశ్వత అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? ధిక్కారాలను అధిగమించి అసాధ్యమైన ఆ ప్రయత్నాన్ని సుసాధ్యంగా ఎలా మలుచుకోనుంది? అందుకు ఎలాంటి పథకరచన చేస్తున్నారు ఆ పార్టీ అధినేత? అధికారం కోసమా లేక అభివృద్ధి కోసమా? ఏదైతేమి ఇక ఓటమి ఎరుగని పార్టీగా అధికారంలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నట్ట. ఉత్తర భారతంలోని ఓ కీలకమైన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోకపోతే అభివృద్ధి అనేది సాధ్యం కాదనేది ఆ పార్టీ సుప్రీం అభిప్రాయం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మరెవరైనా సరే చెప్పింది చేయాలి. వినకపోతే వచ్చే ఎన్నికల దాకా ఆగేది ఉండదు. ప్రత్యామ్నాయం తప్పదు. ఇదే ఆఖరి వార్నింగ్. ఇక మీ ఇష్టం. పార్టీకి కష్టాన్ని, నష్టాన్ని కలిగించాలని చూస్తే ఆగే పని ఉండదు. మిమ్మల్ని కొనసాగించేదే ఉండదు. ఇది ఓ పార్టీ అధినేత సీరియస్, సెన్సేషనల్ హెచ్చరిక. అంతెత్తున దళపతి ఎందుకు ఆగ్రహించారు? అది ఎక్కడా? అసలు ఆ నేత ఎవరు? ఏ పార్టీ శాశ్వతంగా రాష్ట్రాన్ని పాలించాలనుకుంటోంది? ఓ లుక్కేద్దామా? రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారీ మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. 3 పార్టీల కూటమిలో బిగ్ బాస్ గా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఎక్కడో చోట పర్యటనలు చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. ఆటోల్లో కూర్చొని ప్రయాణిస్తున్నారు. పేదింటి పూరుగుడిసెలో మాటామాట కలుపుతూ ముచ్చటిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఇలా చంద్రబాబు సాగిస్తున్న ప్రజా పర్యటనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండనే ఉంటోంది. పథకాల ప్రారంభం ఏదైనా సరే అవి ప్రజల మధ్య నుంచే జరుపుతూ ప్రజావేదికల్ని దాదాపు ప్రజా దర్బార్లాగా నిర్వహిస్తున్నారు. లక్షల మంది జనంతో ఆర్భాటం లేకుండా 2-3 వేల మందికి మించకుండా సమీప గ్రామస్తుల్ని రప్పించి ప్రజావేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను వింటూ పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నారు. గతంలో కంటే భిన్నంగా చంద్రబాబు ఈ ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల పరిధిలోని దేవగుడిపల్లెలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని దాదాపు 3 లక్షలకు పైబడి నిర్మించిన ఇళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పేదింటి గృహ ప్రవేశాలకు తాళాలిచ్చారు. సొంతింటి కలను పేదలకు సాకారం చేశారు. ఇంతవరకు ఓకే, ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రాజకీయాల్లో పెను మార్పులు రావాలంటూ చంద్రబాబు కాంక్షించారు. రాష్ట్రంలో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారుతూ పోతే అభివృద్ధి సాగదంటూ పసుపు దళానికి హితోపదేశం చేశారు. పొరుగున ఉన్న గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఉద్బోధించారు. గడిచిన 25 ఏళ్లుగా అక్కడ ఒకే పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహిస్తోందని గుర్తు చేశారు. అందుకే అక్కడ దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇదంతా ప్రజావేదికపై నుంచి కాదు, ప్రత్యేకంగా సాగించిన పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో నేతలతో అంతర్గతంగా మాట్లాడుకున్న మాటలు. ఇంకా చాలానే మాట్లాడారట సీఎం చంద్రబాబు నేతలనుద్దేశించి. ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల వ్యవహార శైలిపై హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పార్టీ పరువును రచ్చకెక్కించే వారిని ఉపేక్షించబోమంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం చేస్తే సహించేది ఉండదంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేస్తూనే ఉన్నారు. ఎవరి కోసమో ఇక ఆగేది ఉండదంటూ ప్రత్యామ్నాయం చూసుకుంటామని కూడా తెగేసి చెప్పేశారట. ఇది వచ్చే ఎన్నికల దాకా ఆగేది ఉండదంటూ కూడా వార్నింగ్ ఇచ్చేశారట. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరుపై ఇప్పటికే చాలాసార్లు సర్వేలు జరిగాయి. చాలా మంది తీరు మార్చుకోలేదు. పరిస్థితులు ఇలానే ఉంటే నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధం చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారట. ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో 7 కూటమి దక్కించుకోగా 5 టీడీపీ పసుపు జెండాలను రెపరెపలాడించింది. మిగిలిన 2 చోట్ల ఒక్కో స్థానం బీజేపీ, జనసేన దక్కించుకున్నాయి. టీడీపీ నుంచి ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్ యాదవ్, కడప నుంచి రెడ్డెప్పగారి మాధవి, రాయచోటి ఎమ్మెల్యేగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కమలాపురం నుంచి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి గెలుపొందారు. అలాగే రైల్వే కోడూరు నుంచి జనసేనకు చెందిన 6వ శ్రీధర్ విజయం సాధించారు. జమ్మలమడుగు స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా దేవగుడి ఆదినారాయణ రెడ్డి విన్ అయ్యారు. ఇక ఓటమి పాలైన పులివెందుల ఇన్ఛార్జిగా బీటెక్ రవి, రాజంపేట నుంచి చమర్తిరాజు, బద్వేలు ఇన్ఛార్జిగా రితేష్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జిగా ముక్కార్ రూపానందరెడ్డి, జమ్మలమడుగు ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మొత్తం 10 మంది పనితీరుపై ఇప్పటికే చాలాసార్లు చంద్రబాబు సర్వేలు చేపట్టారు. అసంతృప్తి వెళ్లగక్కారు.
అంతేకాదు యువనేత మంత్రి నారా లోకేష్ సైతం చాలాసార్లు ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఉమ్మడి కడప జిల్లాలో చాలా మందిలో మార్పు రాకపోవడంపై ఈ ఇద్దరు పార్టీ అధినేతలు అసహనాన్ని వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా దేవగుడిపల్లిలో సైతం చంద్రబాబు ఉమ్మడి జిల్లా నేతలకు మరో క్లాసు పీకారట. రాష్ట్రాభివృద్ధి గుజరాత్లా జరగాలని కాంక్షిస్తూనే పార్టీని 10 కాలాల పాటు కాపాడుకోవాలి అనేది చంద్రబాబు ఆకాంక్ష కావచ్చు. అందుకే 2047 విజన్తో పనిచేయాలని కూడా ఇదివరకే పిలుపునిచ్చారు. అదెంతవరకు సాధ్యమో చెప్పలేం. కానీ ఈ పకడ్బందీ రాజకీయం వెనుక యువనేత లోకేష్ నేతృత్వాన్ని కాపాడుకోవాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష కావచ్చు. అలాగే భవిష్యత్తులో మిత్రపక్షాల సహకారం ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా అధికారాన్ని దక్కించుకునే సీట్ల సాధన కోసమే ఈ రకమైన ప్రయత్నాలు ఉండొచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.